లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ జిల్లాలో బీఆర్ఎస్ కి ఒక పార్టీ కార్యాలయం సరిపోవడం లేదట. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన గులాబీ పార్టీకి అక్కడ 2 జిల్లా కార్యాలయాలు కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకటేమో పార్టీ అధిష్టానం ఆదేశాలతో నిర్మాణం జరిగితే, మరొకటేమో మొన్నీ మధ్య నియోజకవర్గం ఆఫీసు నుంచి జిల్లా పార్టీ కార్యాలయంగా అప్గ్రేడ్ అయింది. గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా ప్రారంభించిన పార్టీ సొంత భవనానికి అప్గ్రేడ్ అయిన పార్టీ కార్యాలయం పోటీ ఇవ్వడం ఇప్పుడు జిల్లా పాలిటిక్స్ లో ఆసక్తి రేపుతోంది. అఫీషియల్ ఆఫీసు ఏదో అర్థం కాక కేడర్లో గందరగోళం నెలకొంటోంది. అసలు ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ పార్టీ కార్యాలయాల గోలేంటి? మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పాలిటిక్స్ విచిత్రంగా తయారయ్యాయి. అక్కడ బీఆర్ఎస్ రాజకీయాలు ప్రజలకు కాదు, అసలు పార్టీ శ్రేణులకి అర్థం కావడం లేదట. ఎన్నికల ముందు పార్టీ కార్యక్రమాలు అంటే ఎంతో హడావిడిగా ఉండేది. ఇప్పుడు అసలు పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు పెద్దగా యాక్టివ్గా లేరని క్యాడర్లో చర్చ నడుస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో అయితే ఈ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. పార్టీ సొంత నిధులతో నిర్మితమైన జిల్లా కార్యాలయం ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరుపయోగంగా మారిందనుకుంటే కొత్తగా మరో కార్యాలయం తెర మీదకి వచ్చింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యాలయం ఎన్నికల తర్వాత ప్రమోషన్ పొందింది. అందుకేనేమో ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయం అని స్టిక్కర్ మార్చేసుకుంది. వాస్తవానికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఒకరో ఇద్దరో కూడా కనిపించేవారు కాదు. అదే టైంలో న్యూ టౌన్ లో ఉన్న నియోజకవర్గ కార్యాలయంలోనే కార్యకర్తలు, నాయకుల సందడి కనిపించేది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ నిత్యం అదే కార్యాలయానికి రావడం, కార్యక్రమాలు నిర్వహించి హడావిడి చేశారు. అనంతరం ఎంపీ ఎన్నికల్లోనూ అదే తరహా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. అంతవరకు బాగానే ఉన్న అకస్మాత్తుగా నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి జిల్లా పార్టీ కార్యాలయంగా పేరు మార్చడం గులాబీ క్యాడర్లో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సొంత భవనం నిర్మింపజేసి జిల్లా పార్టీ కార్యాలయం అందరూ ఏర్పాటు చేసి ఆ భవనాన్ని స్వయంగా కారు పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. ఇలాంటి జిల్లా కార్యాలయానికి నియోజకవర్గ ఆఫీస్ ఇప్పుడు పోటీగా మారింది. ఇదంతా ఎందుకు జరిగిందో, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. పార్టీలో ఆధిపత్య పోరు భాగంగానే ఇది జరిగిందా అన్న అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. చర్చల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో ఇప్పటి వరకు ప్రారంభోత్సవం తప్ప జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక్క సమావేశం కూడా జరగలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఎలాంటి సందడి లేకుండా బోసిపోయింది. జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ వ్యవహారాలు కొనసాగాయి. దాంతో జిల్లా పార్టీ ఇన్ఛార్జికి పెద్దగా పనుండేది కాదని, పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించాల్సిన అవసరం కూడా రాలేదంటారు. పార్టీకి సంబంధించిన ఏ పనులైనా నేరుగా అధిష్టానంతో చర్చించుకొని నాటి ఎమ్మెల్యేలే చేయించుకునేవారట. దాంతో అటు జిల్లా అధ్యక్షుడు, ఇటు పార్టీ జిల్లా కార్యాలయాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత సడన్ గా మరో జిల్లా కార్యాలయం పుట్టుకురావడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించే నియోజకవర్గ కార్యాలయంలోని పార్టీ హడావిడి జరుగుతోంది. లక్ష్మారెడ్డి పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని క్యాడర్ భావిస్తోంది. జిల్లా కేంద్రంలో తాను హడావిడి చేస్తే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో తనకు నేరుగా అభిప్రాయ భేదాలు వస్తాయని, లేనిపోని తలనొప్పి ఎందుకని లక్ష్మారెడ్డి భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఏదేమైనా సడన్ గా నియోజకవర్గ కార్యాలయం జిల్లా కార్యాలయంగా మార్పు చెందడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య గ్యాప్ కారణంగానే శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గం ఆఫీస్ కి జిల్లా పార్టీ కార్యాలయం బోర్డు పెట్టించారంటున్నారు. మొత్తానికి ఓటమి తర్వాత కూడా పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతల రాజకీయం ఎవరికి అంతుపట్టకుండా తయారైంది. For more videos like this, subscribe Big TV channel.